మామూలు రోజుల్లోనే దేవుడిని వదిలిపెట్టం. అలాంటిది ప్రత్యేకమైన రోజుల్లో అసలు వదిలిపెట్టం కదండీ. ఆ రోజు మార్నింగ్ అయితే పూజ చేసేసానండి. ఇంక నా పూజ అయిపోయిన తర్వాత మా పిల్లలు కూడా దేవుడికైతే మొక్కుతున్నారు. ఇంక ఇదొచ్చేసి మా పక్కింటి ఆంటీ వాళ్ళ కొత్త ఇంటికైతే గుమ్మాలైతే ఎత్తుతున్నారండి. ఇంక నేను పూజ చేసుకుని వెళ్ళేసరికి వాళ్ళైతే పూజ చేసి గుమ్మం అయితే దాటుతున్నారు. నేను వెళ్ళి గుమ్మం కూడా దాటేసి వాళ్ళు ఇచ్చిన వాయినం తీసుకొని కిందకైతే వచ్చేసానండి. ఇలా ఒకరి తర్వాత ఒకరైతే దాటడం మొదలుపెట్టారు. ఇంకా మేము ఆల్రెడీ బయలుదేరే ఉన్నాం. నేను కిందకు వచ్చేసరికి మా వారు డ్యూటీ నుంచి అయితే వచ్చేసారండి. మేమైతే గుడికి వెళ్ళాలని అనుకున్నాం ఈరోజు మా అబ్బాయి బర్త్డే కనుక. ఇంకా వాళ్ళు చూడండి, వాళ్ళ డాడీ రాగానే బండి ఎక్కిపోయి నేను వీడియో తీస్తున్నానని చెప్పి నాకు హాయ్ అయితే చెప్తున్నారు. మేము గుడికి బయలుదేరేసాం. ఈ గుడి వచ్చేసి తగరపు వలసలో ఉందండి. ఇంతకుముందే ఈ గుడి గురించి ఫుల్ వీడియో చేసి మన ఛానల్లో అప్లోడ్ చేశాను. చాలా రోజుల కిందట అయితే ఈ వీడియోని అప్లోడ్ చేశాను. ఇంకెవరైనా చూడనట్లయితే ఆ వీడియోని ఈ వీడియో కింద ట్యాగ్ చేస్తాను, తప్పకుండా చూడండి. ఇంకైతే ఆ రోజు ఫ్రైడే కదా, అమ్మవారి గుడి అయితే బాగుంటుందని చెప్పి ఆ గుడికి అయితే వెళ్ళామండి. మా ఆయన కొబ్బరికాయ తీసుకొచ్చేలోగా నేను మా పిల్లలు అయితే ప్రదక్షిణలు అయితే చేసేసాం. ఇంక మా అబ్బాయి వాళ్ళ డాడీతో కూడా చేశాడు. మా పూజ అంతా కంప్లీట్ అయిపోయింది. మా అబ్బాయి చూడండి అంత భక్తి పైన మొక్కుతున్నాడు, రెండు చేతులు పైకెత్తి. ఇంకా అమ్మవారిని ఆ రోజు అయితే భలేగా అలంకరించారు. పైన వెంకటేశ్వర స్వామి గుడి ఉంది. ఇంకా అయితే అక్కడికి చాలా కష్టం మీద ఎక్కాం. మా అబ్బాయి అయితే చాలా కష్టపడుతున్నాడు ఎక్కలేక లుంగితో. ఇంకా ఎత్తుకుంటూ పైకి అయితే వెళ్ళాడండి. ఈ గుడి వచ్చేసి ఎప్పుడు మేము వెళ్ళినా శుక్రవారం రోజు క్లీనింగ్ ప్రాసెస్లో ఉంటుంది. బహుశా శనివారం వెళ్తే ఓపెన్లో ఉంటుందేమో. మేము ఎప్పుడు ఒకసారి కూడా శనివారం వెళ్ళలేదు. ఇంకా అక్కడి నుంచి కిందకు వచ్చేసాం. అమ్మవారి దగ్గర అయితే భోజనాలు అయితే పెడుతున్నారు. ఇంకా అక్కడ భోజనం చేసి ఇంటికైతే బయలుదేరేసామండి. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.